గంట అంటే భారతీయుల గంట. I prayed for India while I was here. నేను ఇక్కడ ఉన్నప్పుడు భారతదేశం కొరకు ప్రార్థన చేశాను. And I asked God to reopen the heavens over India. చూడండి, నేనేం అడిగినాను మీకు తెలుసా? పరలోకాన్ని మా కొరకు మరలా తెరవమని అడిగాను. Since the days of John the Baptist, చూడండి, యోహాను జీవించినటువంటి ఆ రోజుల అప్పటి నుంచి the heavens suffered violence and the violent taken by force. చూడండి, ఆ పరలోకం అనేటువంటిది కష్టముతోనూ శ్రమతోనూ బాధిస్తున్నదట. There's been warfare over this country. చూడండి, ఈ యొక్క దేశంలో యుద్ధము విప్లవం అనేది భారతీయులమైన మన ద్వారా, బోధకులమైన మన ద్వారా కలుగబోతున్నది. హల్లెలూయా. But I've taken authority over that warfare in the heavenlies. అయితే పరలోకంలో ఉన్న ప్రతి శ్రమ కొరకు, భూమిలో ఉన్న ప్రతి కష్టం కొరకు నేను మిమ్మల్ని బలపరిచేదను. I've taken authority over the warfare in the earth. చూడండి, మన జీవితంలో మనం కలిగిన ప్రతి యుద్ధాన్ని కొరకై ప్రార్థన చేసేదను. I released a blessing upon this country. ఈ యొక్క దేశం మీద దేవుని అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని నేను పంపిస్తాను. And the blessing is powerful and the curse is weak. చూడండి, ఆశీర్వాదం అనేది శక్తివంతమైనది. చూడండి, నాశనం అనేటువంటిది బలహీనమైనది. God has not forgotten India. చూడండి, భారతదేశాన్ని దేవుడు మర్చిపోలేదు. This week revival began in Andhra Pradesh. చూడండి, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఒక ఉద్యమం రాబోతున్నది. హల్లెలూయా. Revival has begun in your state. చూడండి, నీ యొక్క ప్రతి పరిస్థితిలో కూడా క్రీస్తు ద్వారా ఉద్యమం రాబోతున్నది. And God chose Andhra Pradesh state first. దేవుడు ఆంధ్రప్రదేశ్ను ఎన్నుకొని ఉన్నాడు. He didn't choose Chennai first. చూడండి, భారతదేశంలో ఉన్న ప్రజలు దేవుడు ఎన్నుకున్నాడు. He didn't choose the city of Hyderabad first. చూడండి, మొట్టమొదటిగా దేవుడు హైదరాబాద్ని ఎన్నుకొనలేదు. He didn't choose Orissa state first. చూడండి, అనేకమైన దేశాలను దేవుడు ఎన్నుకొనలేదు, కానీ He chose Andhra Pradesh because you were devastated. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో నువ్వు నిలబడినావు కనుక మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. While I was standing there, God said, tell them restore. నేను ఎప్పుడైతే ఇక్కడ నుంచుని ఉన్నానో దేవుడు నాతో మాట్లాడాడు కదా, వీరిని బలపరచు. The enemy came and devastated you in 2004. చూడండి, 2004 సంవత్సరాల క్రితం సాతాను భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా నాశనం చేస్తున్నది. God said, I heard your cry. అయితే దేవుడు చెప్తున్నాడు కదా, మీ కన్నీళ్లను నేను విన్నాను, నేను చూశాను అని. Many servants after me will come to your state. చూడండి, ఇప్పుడు దేవుడులారా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు మన పరిస్థితుల్లోకి రాబోతున్నాడు. హల్లెలూయా. To deliver the gospel of Jesus Christ and his kingdom. చూడండి, అతని యొక్క రాజ్యం గురించి, అతని క్రియల గురించి మనం వినడానికి వచ్చాం. It is your time for restoration. ఎందుకంటే మన జీవితాల్లో మనం ఎదుగుదలగా ఉండడానికి దేవుడు ఇచ్చిన మన సమయం ఇది. It is my job today ఇది నా ఉద్యోగం మీకు ప్రకటించడానికి. to be used of God to strengthen you with might in the inner man. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనలో ఉన్నటువంటి అంతర్భాగమైన మనిషిని బలపరచడానికి, As the apostle Paul did with Timothy. చూడండి, అపోస్తలుడు పౌలు తిమోతికి చెప్పిన విధముగా, చేసిన విధముగా, and to impart to you the spirit of wisdom. అయితే ఈ రోజున దేవుని యొక్క జ్ఞానాన్ని, ఆత్మీయమైన మేఘాన్ని తీసుకుని వచ్చాను. As Moses did to Joshua. చూడండి, మోషే యెహోషువకు ఏ విధంగా చేశాడో, hear the word of the Lord to you. అయితే ఇప్పుడు మనము దేవుని వాక్యాన్ని విందాం. I have covenant with you. చూడండి, మీతో నేను ఒక నిబంధన కలిగి ఉన్నాను. హల్లెలూయా. The devil would like you to think I've broken my covenant with you. అయితే సాతానుడు మన నిబంధనను నాశనం చేయాలని ఎదురు చూస్తా ఉన్నాడు, పొంచన వేస్తా ఉన్నాడు. But I'm standing here as a sent messenger of God. అయితే మీ మధ్య నేను దేవుని యొక్క పరిచారకుడిగా, దేవుడు పంపించిన దాసునిగా నిలబడి ఉన్నాను. As a Jonah to Nineveh, as God sent Jonah to Nineveh. చూడండి, దేవుడు దాసునికి చెప్పినట్టుగా యోనాతో నీవు నినివే పట్టణానికి పోవని చెప్పాడు. As he sent Elijah and Elijah. చూడండి, అనేక మంది ఎలీషా పంపించాడు, యోనా కూడా తన పరిచర్య కొరకు పంపించాడు.
I have been sent to you to declare God has not forgotten you. ఎందుకంటే నేను మిమ్మల్ని ఎంతగా ఎక్కడ పంపిస్తున్నాను అంటే ఎందుకున్నాను అంటే నేను మిమ్మల్ని మరచిపోలేదు. The God of Abraham, Isaac, and Jacob, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నేను కనుక, the Father of our Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తండ్రిని కనుక, is always mindful of you. చూడండి, మీకు ప్రతి జ్ఞానము కలిగి చేయడానికి వచ్చాను నేను. Not only will God restore you, pastors, ఇక్కడ ఉన్నటువంటి పేదల పిల్లలారా, బోధకులారా, దేవుడు మనలను బలపరచబోతున్నాడు. హల్లెలూయా. He will increase you more and more. You, అదే మన జీవితంలో ప్రతి విషయంలో కూడా మన పరిస్థితి నుంచి, మన కష్టం నుంచి, మన శ్రమల నుంచి ప్రతినిత్యం కూడా అభివృద్ధిని కలిగజేయబోతున్నాడు. He will increase you and your children as well. నీ బిడ్డలను, నీ పరిచయను బాబుగా ఆశీర్వదించబోతున్నాడు. Now, before I continue, God has told me to pray a special prayer before I go on for this pastor, that pastor, that pastor, and that pastor in that yellow shirt. నేను దేవుని వాక్యాన్ని ప్రకటించక ముందు Would you stand దేవుడు up? నాతో మాట్లాడాడు కదా, కొంతమంది కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయాలని. దయచేసి దైవసేవకుడు ఎవరెవరు చెప్పాడో దయచేసి లేచుకోవాలండి. That pastor and that person right there. Yes. Would you stand up? Translate for me, please. Joshua's anointing is in and upon you, says God. చూడండి, నీలో ఉన్నటువంటి ఆ యొక్క అంతర్పురుషుడిని దేవుడు బలపరచబోతున్నాడు. And I impart to you the spirit of wisdom. నీకు దేవుని యొక్క జ్ఞానము లభించబోతున్నది. For your congregation will grow and you will lead many, says నీ God. సంఘంలో ఉన్నటువంటి ప్రతి జనాంగం, ప్రతి విశ్వాసి కూడా బలపరచబోతున్నాడు. Receive power from God. దేవుని యొక్క శక్తిని పొందుకో. And I have not forgotten you, says God. అదే సహోదరుడా, దేవుడు నిన్ను మరచిపోలేదని చెబుతున్నాడు. I stir up the gifts of callings of God in you. నీ జీవితంలో దేవుడుగా మహిమోన్నతమైన పిలుపు ద్వారా నిన్ను బలపరచబోతున్నాడు, ఆశీర్వాదించబోతున్నాడు. Be stirred in the inner man in Jesus. నీలో అంతర్పురుషుని బలపరచిన దేవుడి కొరకు నిలబడి ప్రార్థన చేసి ఆశీర్వాదాలను పొందుకో. Be stirred in Jesus' name. యేసు నామములో ఆశీర్వాదాలను పొందుకో. Joshua's anointing upon you as well. నీ మీద దేవుని అభిషేకమును గాక. I released the spirit of wisdom. నీకు దేవుని యొక్క జ్ఞానాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. Be strong in the Lord and in the power of His might. దేవుని యొక్క క్రియ జరిగించడానికి, దేవుని పరిచయం చేయడానికి శక్తి కలిగి ఉంది. The enemy has caused you to back up, but God says, చూడండి, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యముల ద్వారా ఆశీర్వదించబోతున్నాడు. I release the spirit of courage. నీ మీద ధైర్యం కలిగిన ఆత్మనే పంపిస్తూ ఉన్నాను. Now you will go forward by my spirit. చూడండి, నా ఆత్మలో నువ్వు నడిచేలా ప్రయత్నించు. I stir you up in the giftings in you. Come దేవుని యొక్క ఆత్మ చేత నిన్ను బలపరచును గాక. in Jesus' name. యేసు నామములో. Thank you, Jesus. I bless you in the name of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి నామములో నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాను. I've not forgotten you or your family. చూడండి, నీ కుటుంబాన్ని నిన్ను నేను మరచిపోలేదు. The struggle for food and clothing and provision. నీ కుటుంబంలో సమృద్ధి కొరకు, ఆహారం కొరకు, బట్టల కొరకు బాధపడుచు ఉన్నావు. The blessing of God is now upon you. అయితే దేవుని ఆశీర్వాదాలు నీ మీద ఉన్నాయి ఇప్పుడే. Be blessed in Jesus. ఆశీర్వాదించబడు ఇప్పుడే. I stir up the inner man and the gifts of God in you. నీలో అంతఃపురుషుని దేవుడు అభిషేకిస్తూ ఉన్నాడు. Come forth, gifts. దేవుని కొరకు In ముందుకురా. Jesus' name. యేసు నామములో అడుగుచున్నాం. God says, in 9 days I will move upon your spirit. అయితే నీ మీద నా ఆత్మ చేత నేను నడుచున్నానని దేవుడు చెబుతూ ఉన్నాడు. I have a flame of fire నీ like మీద నేను పరిశుద్ధాత్మ అగ్నిని కలిగినాను అంటూ ఉన్నాను. that the prophet Jeremiah carried. చూడండి, యెరెమీయా తన జీవితంలో తన పరిశుద్ధతను మోసుకునే విధముగా You too shall carry that fire, says God. నీ జీవితంలో నీవు కూడా అదే అగ్నిని మోసుకొని పోయావు. Receive it now. ఇప్పుడే నువ్వు పొందుకో. Be blessed. ఆశీర్వదించబడు. In Jesus' name. యేసు నామములో. థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా దయచేసి ప్రార్థనలో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ కూడా ప్రార్థన, ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడబోచ్చు. అందరూ కూడా ప్రార్థనలో ఉన్నారు. థ్యాంక్
name of Jesus. The hand of God's been upon your life since you were a boy. చూడండి నీవు చిన్న బాలుడుగా ఉన్నప్పటి నుంచే దేవుని యొక్క హస్తం నీ మీద ఉన్నది. You ran for 3 years and a half. చూడండి 3.5 సంవత్సరాల క్రితం దేనేనో చేశావు నువ్వు. But God said, I caught your heart. చూడండి అయితే నీ హృదయంతో నేను మాట్లాడుచున్నాను దేవుడు చెబుతున్నారు. And you've done well so far. చూడండి ఆ చిత్తాన్ని ఎరగలేకుండా జీవించావు. I'm here to move you to another level in Christ అయితే Jesus. ఈయన ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువారి నామములో నీ స్థాయి నుంచి మరొక ఎక్కువ స్థాయిలోకి నువ్వు నడవబోతూ ఉన్నావు. You and your congregation, says God. నీ ప్రజలు, నీ సంఘం, నీ విశ్వాసులు అభివృద్ధి పరచబడబోతున్నారు. Fear not regarding those who try to attack you. చూడండి సాతానుడు నిన్ను వ్యతిరేకించినా నీకు వ్యతిరేకంగా నిలబడినా దానికి నువ్వు భయపడవద్దు. For the angel of the Lord encamps round about you ఎందుకంటే నీ చుట్టూ కూడా దేవుని పరిశుద్ధమైన దూతలు ఉన్నాయి. and delivers you. నిన్ను విడిపిస్తాయి. So I stir up your gifts. నీ ఆత్మను బలపరచుకో. నీ చేతులెత్తి పైకి చూపించు. I stir you up as Paul stirred up Timothy. తిమోతిని అపోస్తలుడైన పౌలు బలపరిచినట్టుగా నేను నిన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాను. All 9 gifts of the Spirit come forth ఆత్మీయ ఫలములన్నీ కూడా నీలో ఉండునుగాక. and operate in this man. వాటి ద్వారా నువ్వు ఆశీర్వాదం పొందునుగాక. In Jesus' name. యేసు నామములో. Satan has tried to destroy this man. చూడండి పేదరిక నిన్ను సాతానుడు నాశనం చేయాలని ఆశిస్తున్నాడు. But I am pleased with your warfare. అయితే నీ యుద్ధములో నేను పాల్గొనేదని దేవుడు చెబుతూ ఉన్నాడు. You've stayed faithful in the depths of poverty and lack. అయితే దేవుని యొక్క మహిమ కొరకై అతని యొక్క పిలుపు కొరకై నీవు విశ్వాసం కలిగి నిలబడు. But I see poverty and lack fleeing. నీ జీవితంలో నీకు కలిగిన ప్రతి అవసరత కూడా నీకు సమృద్ధిగా కలుగు చేయబోతున్నాడు. Prosperity and wholeness and favor manifesting. నీ యొక్క జీవితంలో సంపద, సిరి, భాగ్యం, లాభం నీకు కలుగునుగాక. Be blessed in Jesus' name. యేసు నామములో ఆశీర్వదించబడు. I stir up the gift of faith in you. నీ జీవితంలో విశ్వాసం అనే బహుమతిని కలిగి ఉండు. I charge you, preach faith to my people. అనేక మంది ప్రజల కొరకు నా స్వార్థను ప్రకటించు. Be a teacher, preacher for me, says Jesus of Nazareth. అయితే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు చెబుతాడు, పేదరిక బిడ్డ ఇక నుంచి నా స్వార్థను ప్రకటించు. And I'll be pleased, says Jesus of నీ Nazareth. మీద నేను ఆశ కలిగి ఉత్సాహిస్తాను. And I talk with you in the midnight hour, says God. చూడండి నేను రాత్రి కాల సమయం నుంచి నీతో మాట్లాడుచున్నానని దేవుడు చెబుతున్నాడు. A new day of communing with the Holy Spirit is yours. చూడండి పరిశుద్ధాత్మ నీలో నడవడగలిగి ఉన్నది. All that you do will change and go to a higher level. చూడండి నీవు చేసే ప్రతి పని కూడా ఉన్నతమైన స్థాయిలోకి తీసుకువెళ్తుంది I సహోదరా. stir up every gift of God within you దేవుని యొక్క ప్రతి బహుమతి ఆత్మ నీలో ఉండుగాక. and charge you to walk in them. నీ యొక్క మార్గములతో తోడుగా ఉండుగాక. I bless you నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను ప్రియ సహోదరుడా. to be an apostle in God's church. దేవుని యొక్క సంఘములో ఒక అపోస్తలుడు వలె, ఒక బోధకుడు వలె నువ్వు ఉండబోచు ఉన్నావు. The Spirit of God is beginning to move in you like never before. ఎన్నడూ యేసుక్రీస్తు ప్రభువు వారు కదలని విధముగా ఈ క్షణం నుంచి దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. To prepare you for an apostolic work. నిన్ను దేవుని కొరకై పని కొరకై ఎన్నుకొని నడిపించబోతూ ఉన్నాడు. Set yourself aside unto me. నీవు అతని కొరకై నీ జీవితాన్ని అంకితపరచుకో. And by the angel of the Lord I've charged దేవుని దూతలు నీకు తోడుగా ఉంటాయి. to take you through నిన్ను ఆ మార్గములలో నడిపిస్తాయి. to finish your course. నీ యొక్క భాగ్యాన్ని పొందడానికి, నీ యొక్క జీవితాన్ని ఆశీర్వదించబడడానికి అవి నిన్ను నడిపిస్తాయి. Every gift in you I stir it up in Jesus' name. యేసు నామములో ప్రతి అవకాశం ద్వారా ప్రతి ఆశీర్వాదాన్ని పొందుగాక. The spirit of wisdom I release again. దేవుని ఆత్మ, దేవుని జ్ఞానం నీకు కలుగునుగాక. Be anointed afresh today. ఇప్పుడే దేవుని ఆశీర్వాదాన్ని అభిషేకాన్ని పొందుకో. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. Tell him I'll pray for him later. I'll pray for him.